హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈ రోజైతే నేను మినపప్పుతో వడలు చేస్తున్నాను. ఈ వడలు లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా మినప వడలు చేశారా అంటే అచ్చంగా బయట హోటల్‌లో చేసే విధంగా వస్తాయి. మరి ఈ మినప వడలు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలో, ఎలా తయారు చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్లి చూసేద్దాం. ముందుగా అయితే ఈ మినప వడలు చేయడానికి 1 గ్లాస్ మినపగుండ్లను ఒక బౌల్‌లో తీసుకొని అందులోకి మినపగుండ్లను వేసుకొని 2 టైమ్స్ బాగా వాటర్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా మినపప్పుని కడుక్కున్న తర్వాత ఈ మినపప్పులోనికి 4 గ్లాసుల వాటర్‌ని వేసి 6-8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఈ మినపప్పు వాటర్‌లో నాని డబుల్ క్వాంటిటీలో అవుతాయి కాబట్టి వాటర్‌ని కొన్ని ఎక్కువగానే వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండర్‌లో కానీ లేదా మిక్సీలో కానీ వేసుకొని చాలా మెత్తగా మెదుపుకోవాలి. నేనిక్కడ మినప వడలను మార్నింగ్ టిఫిన్ కోసం చేయడానికి ముందు రోజు మార్నింగ్ 10కి నానబెట్టి ఈవినింగ్ 5:00కి మినపగుండ్లను రుబ్బి ఈ విధంగా మెత్తగా రుబ్బి పెట్టుకున్న మినపపిండిని నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మార్నింగ్ ఈ మినప వడలను ప్రిపేర్ చేశాను. ఈ విధంగా మినప్పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టి 1 అవర్ అయితే వడలను చేస్తామనంగా పిండిని బయటకు తీసి చేయడం వలన వడలు లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా, ఆయిల్‌ని అస్సలు పీల్చకుండా గుల్లగా వస్తాయి. మినపపిండిని ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బి పెట్టుకున్న మినపపిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టి మార్నింగ్ 1 అవర్ అయితే వడలు చేస్తామనే టైంలో ఈ మినపపిండిని ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి వడలు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మినప వడలను ప్లెయిన్‌గా కావాలంటే ప్లెయిన్‌గా ఇలాగే ఇందులో ఒక్క సాల్ట్ మాత్రమే కలుపుకొని చేసుకోవచ్చు. అలా కాదు మనకి ఇంకొంచెం టేస్ట్‌గా ఈ మినప వడలు కావాలంటే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన విధంగా అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసి ఈ మినప వడలను ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఈ విధంగా వేసుకున్న కొత్తిమీర, పుదీనాను ఏరకుండా మనం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని పిండి మొత్తాన్ని ఇలా చూపిస్తున్న విధంగా అన్ని పిండిలో కలిసే విధంగా పిండిని మంచిగా కలుపుకోవాలి. మినపపిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే వడలు కూడా అంత మంచిగా వస్తాయి. చూస్తున్నారు కదండీ! పిండినైతే ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పక్కన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఈ కడాయిలోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసి బాగా వేడవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ మినప వడలను 2 విధాలుగా చేసుకోవచ్చు. పాలిథీన్ కవర్ అయినా లేదంటే ఆయిల్ కవర్ అయినా తీసుకొని ఇలా వాటర్‌ని అద్దుకొని వడకు సరిపడా పిండిని పెట్టుకొని వడపిండిని రౌండ్‌గా చేసుకున్నాక దాంట్లో చిన్న హోల్ పెట్టి మెల్లిగా ఆయిల్‌లో వేసుకొని చేసుకోవచ్చు. లేదంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా చేతిని వాటర్‌లో తడుపుకుంటూ వడకు సరిపడా పిండిని తీసుకొని బుటనవేలుతో వడకు మెల్లిగా హోల్ పెట్టి ఇలా ఆయిల్‌లో వేయాలి. వడలను ఆయిల్‌లో వేసిన వెంటనే గరిటెతో తిప్పకుండా 2-3 మినిట్స్ పాటు అలాగే ఆయిల్‌లో వడలను కాలనివ్వాలి. 3 మినిట్స్ తర్వాత చిల్లుల గరిటెతో మరొక వైపుకు వడలను తిప్పుకుంటూ అన్నీ సేమ్ కలర్‌లో వచ్చే విధంగా ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా వడలను డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్‌ని మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ వడలను ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టినట్టయితే వడలు ఆయిల్‌ని పీల్చేస్తాయి. కాబట్టి వడలను ఫ్లేమ్‌ని మీడియం టు హైలో పెట్టుకొని మాత్రమే ఈ వడలను ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఈ వడలు క్రిస్పీగా, గుల్లగా మంచి కలర్‌లో వచ్చాయి. ఈ విధంగానే వడపిండి మొత్తాన్ని సేమ్ ఇదే ప్రాసెస్‌లో డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకున్నట్లయితే వడలకు ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. ఈ మినప వడలు చాలా టేస్టీగా ఉండడమే కాకుండా ఇవి హెల్త్‌కి కూడా చాలా మంచివి. ఈ వడలను దేవుడికి ప్రసాదం లాగానైనా పెట్టొచ్చు. లేదంటే మార్నింగ్ టిఫిన్ లాగానైనా చేసుకొని తినేయొచ్చు.
చూసారు కదండీ! ఇలాంటి మంచి హెల్తీ అయిన టిఫిన్‌ని ఇలా ఇంట్లోనే హైజీనిక్‌గా ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చు. ఈ వడలకి కాంబినేషన్ పల్లి చట్నీ అయినా లేదంటే టమాటా చట్నీ, సాంబార్ లాంటివి ఏవైనా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇక్కడ ఈ వడలకి కాంబినేషన్ పల్లి చట్నీని చేస్తున్నాను. పల్లి చట్నీ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్రై పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 8 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకున్నాను. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా వేరుశనగ గుళ్ళు కూడా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి కూడా కాస్త వేగాక దీంట్లోకి తెల్ల పుట్నాల పప్పును కూడా వేసుకొని స్టవ్ ఆపేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న పప్పులన్నింటినీ కూల్ అయిన తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా చట్నీ కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లి చట్నీకి పోపు వేయడానికి స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఈ జీలకర్ర ఆవాలు కాస్త చిటపటమన్నాక ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. ఇలా పోపు ప్రిపేర్ అయ్యాక ఇప్పుడు ఈ పోపులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లి చట్నీని ఈ పోపులోనికి వేసి చట్నీని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మినపవడలు విత్ చట్నీ రెడీ అయిపోయాయి. ఇలా నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి వడలను ప్రిపేర్ చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. చూసారు కదండీ! ఈ మినపగారెల రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.